హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ 2019కి సంబంధించినటువంటి మోడల్ పేపర్ 2ని మనం ఈ క్లాస్లో చర్చించబోతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇందులో మనం ముఖ్యంగా కవర్ చేసేది హోమ్ సైన్సెస్, సోషల్ వర్క్, అంతేకాకుండా సైన్స్కి సంబంధించినవి, హోమ్ సైన్స్, ముఖ్యంగా హోమ్ సైన్స్ సంబంధించినవి, చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వీడియోస్ బిట్స్ కూడా ఇందులో మనము ఎక్కువగా చూస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఏపీ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ఇవే ముఖ్యమైన బిట్స్గా మనము చెప్పుకోవచ్చు. అంటే మనం టోటల్ సిలబస్ని కవర్ చేయబోతున్నాం. ఈ యొక్క మోడల్ పేపర్లో మొత్తం కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 క్వశ్చన్స్లో చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. మోడల్ పేపర్ 1 చూసారు కదా మీరు, ఎంత ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయో అందులో. సేమ్ అదే విధంగా ఇందులో కూడా అంతే ముఖ్యమైన బిట్స్ మనము చూస్తాం ఫ్రెండ్స్. ఓకేనా? ఎవరు కూడా మిస్ చేయొద్దు, చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? క్లాస్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1. సమిష్టి ప్రదేశంలో నివసిస్తూ ఒకే భాషను మాట్లాడే సమూహమే తెగ అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ఫెర్రీ అనేటువంటి ఒక సామాజికవేత్త. నెక్స్ట్ వన్, గిరిజన సముదాయాలలో ఏ వ్యవస్థలు సాధారణంగా కనిపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 4, 1 and 2. 1 అంటే మాతృస్వామిక వ్యవస్థ మరియు పితృస్వామిక వ్యవస్థలు అనేవి ఎక్కువగా కనిపిస్తాయి. నెక్స్ట్ వన్, 1905లో ఏ శాస్త్రవేత్త 38 సామాజిక ప్రక్రియలని వివరించాడు? ఆన్సర్ ఆప్షన్ 1, రాస్ అనేటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్, కెస్ట్ అనే పదము కాస్టా అనే ఏ భాష పదం నుంచి వచ్చింది? నాలుగోదానికి ఆప్షన్ 3, స్పానిష్ అనే పదం నుంచి వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? స్పానిష్. నెక్స్ట్ వన్, వ్యక్తికి మరియు సమాజానికి గల సంబంధాలని వివరించేటువంటి సిద్ధాంతాలు క్రింది వాటిలో ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ కూడా సరి అయినవే. 1, సామాజిక సిద్ధాంతము, సమూహ మనస్తత్వ సిద్ధాంతము, సామాజిక ఒడంబడిక సిద్ధాంతము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సమాజానికి గల ప్రతిపాదికలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4, 1 and 2. స్థానికత, సముదాయక భావము అనేవి రెండు కూడా ప్రతిపాదికలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో వివాదానికి గల ముఖ్య కారణాలు ఏంటి? 7వది ఆప్షన్ 4, పైవన్నీ కూడా సరైనవి. ఏంటి మరవి? వ్యక్తుల మధ్య ఉండేటువంటి భేదాలు, సంస్కృతుల మధ్య తేడాలు, సామాజిక పరివర్తన. నెక్స్ట్ వన్, కుల వ్యవస్థ ప్రభావము ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? 8వదానికి ఆప్షన్ 1, గ్రామీణ ప్రాంతాలలో కుల వ్యవస్థ ప్రభావము ఎక్కువగా కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇప్పటికీ కూడా. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఎంత శాతం ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3, 68.8% ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తున్నారు. నెక్స్ట్ వన్, రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఎప్పుడు స్థాపించారు? 10వదానికి ఆప్షన్ 3, 1984లో. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఓబీసీలకు సంబంధించిన నిబంధన ఏది? 11వది ఆప్షన్ 2, నిబంధన 340. నెక్స్ట్ వన్ చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో ఎంత శాతము షెడ్యూల్ తెగలు ఉన్నారు? 12వదానికి ఆప్షన్ 2, 8.6%. నెక్స్ట్ వన్, 10వ పంచవర్ష ప్రణాళిక కాలంలో బీసీల విద్య కోసము ఎన్ని కోట్లు కేటాయించడము జరిగింది? 13వదానికి ఆప్షన్ 3, 565 కోట్లు కేటాయించడము జరిగింది. నెక్స్ట్ వన్, బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి విధానము ఏది? 14వది ఆప్షన్ 3, జమీందారీ విధానము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సమాజానికి గల ముఖ్య లక్షణాలు ఏంటి? మానవులకు జైవిక రక్షణ కల్పించడం, అవసరాలను తీర్చడం, మానవులకు గుర్తింపునివ్వడము. సో అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, హరిత విప్లవ కార్యక్రమం వలన అధిక దిగుబడి సాధించినటువంటి పంటలు ఏవి? 16వది ఆప్షన్ 3, 1 and 2, గోధుమ మరియు వరిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, మహల్వారీ పద్ధతిని మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి ప్రాంతము ఏది? 17వదానికి ఆప్షన్ 4, ఉత్తరప్రదేశ్, మహల్వారీ పద్ధతి. నెక్స్ట్ వన్, బేడాన్ పావల్ వ్యవసాయ సంబంధాలను ఎన్ని రకాలుగా వర్గీకరించడము
జరిగింది. 18వ దానికి ఆప్షన్ 3 4 రకాలుగా. నెక్స్ట్ వన్, వెనుకబడిన తరగతుల వారికి ఎస్సీ/ఎస్టీ వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో విశ్వవిద్యాలయాల్లో 27 నుంచి 50% రిజర్వేషన్లు పెంచాలని ఏ కమిషన్ సూచించింది? 19వ దానికి ఆప్షన్ 3 మండల్ కమిషన్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, వ్యక్తి యొక్క మూర్తిమత్వంపై ప్రభావితం చూపే ప్రచార సాధనాలలో ఎక్కువ ప్రభావం చూపించేటువంటి సాధనము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 టెలివిజన్. ఓకేనా, టెలివిజన్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్, 1985 జూలైలో ప్రపంచ దేశాలన్నీ ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన ప్రభుత్వేతర సంస్థలు ఎక్కడ సమావేశము అయ్యాయి? 21ది ఆప్షన్ 1 నైరోబి. ఓకేనా. నెక్స్ట్ వన్, మహిళ నీ పేరే బలహీనత అని వ్యాఖ్యానించిన వారు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 షేక్స్పియర్. 22వ దానికి ఆప్షన్ 3 షేక్స్పియర్. నెక్స్ట్ వన్, సతీ నిర్మూలనలో నిశ్చయాత్మకమైన చర్యలు తీసుకోవడంలో రాజా రామ్మోహన్ రాయ్కి సహాయం చేసిన వారు క్రింది వారిలో ఎవరు? 23 ఆప్షన్ 2 విలియం బెంటిక్. నెక్స్ట్ వన్, స్వైర వివాహ సిద్ధాంతంను ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ప్లీజ్. నెక్స్ట్ వన్, సొసైటీ గ్రంథ రచయిత ఎవరు క్రింది వారిలో? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మెకైవర్. నెక్స్ట్ వన్, వరుడు కన్యాదాతకు కొంత డబ్బిచ్చి వధువును తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడాన్ని ఏ పేరుతో పిలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ 3 అసుర వివాహము. నెక్స్ట్ వన్, హిందువుల వివాహ పద్ధతుల్లో సరైనవి ఏంటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ABC 3 కూడా సరైనవే. బ్రహ్మ దైవ హర్ష వివాహాలు, అసుర గాంధర్వ ప్రజాపత్య వివాహాలు, రాక్షస పైచాచిక వివాహాలు కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 హిందూ వారసత్వ చట్టం అనేది సరైనది కాదు, మిగతావన్నీ కూడా సరైనవి. సతీ సహగమన నిరోధక చట్టం 1829, బాల్య వివాహ నిరోధక చట్టం 1929, హిందూ వివాహ చట్టం 1955. నెక్స్ట్ వన్, గుజరాతీలు స్త్రీ ధనాన్ని ఏమంటారు? గుజరాతీలు స్త్రీ ధనాన్ని ఏ పేరుతో పిలుస్తారు? 29 ఆప్షన్ 4 సాంచ్. నెక్స్ట్ వన్, ఏక వివాహంను పాటించే భారతీయ గిరిజనతగా ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ABCD అన్నీ కూడా సరైనవే. కాశీలు, చెంచులు, ఆభార్లు, అంగమి. ఓకేనా, అంగమి. నెక్స్ట్ వన్ చూద్దాం. తొలిసారిగా భారతీయ విస్తృత కుటుంబంపై అధ్యయనం చేసిన వారు ఎవరు? 31 ఆప్షన్ 1 సర్ హెన్రీ మెయిన్. నెక్స్ట్ వన్, మూర్దా ఖానే శాస్త్రవేత్త అభిప్రాయం ప్రకారము భారతీయ గిరిజన తెగల్లో అత్యధిక శాతము ఏ వంశానుక్రమాన్ని అనుసరిస్తున్నాయి? 32 ఆప్షన్ 2 పితృవంశము. ఓకేనా, పితృవంశము. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వన్, ద్వంద్వ వంశానుక్రమ సమూహ పద్ధతి ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 అస్సాం ప్రాంతంలోని తింసా సమాజంలో. నెక్స్ట్ వన్, ప్రకార్యవాదము ప్రతిపాదించిన వారు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 34 ఆప్షన్ 3 మలినోస్కీ అనేటువంటి ఒక సామాజిక ఆర్థికవేత్త. నెక్స్ట్ వన్, కులం యొక్క పునాదులపై ఒక జాతిని కానీ ఒక నీతిని కానీ నిర్మించలేమని నినాదాన్ని ఇచ్చిన వారు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ వన్, యంగ్ ఇండియాను రాసిన వారెవరు? యంగ్ ఇండియా ఆప్షన్ 1 ఎంకే గాంధీ. నెక్స్ట్ వన్, మొట్టమొదటి భారత్ అంతర్జాతీయ మహిళా సమావేశము ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ 1 మెక్సికో. నెక్స్ట్ వన్, హక్కుల సమానత్వం కోసం పోరాడిన ప్రథమ స్త్రీ ఎవరు? 38 ఆప్షన్ 2 క్లారా జెట్కిన్. నెక్స్ట్ వన్, 2013 జనవరి 23న ఏ కమిటీ సిఫారసులను అనుసరించి పార్లమెంట్ నిర్భయ చట్టం 2013ను పాస్ చేసింది? ఆన్సర్ జస్టిస్ వర్మ కమిటీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ వన్,
1976 సంవత్సరంలో భారత రాజ్యాంగానికి ఏ నిబంధన జత చేసి బీద బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిర్ణయించారు? ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? మరి ఆప్షన్ 3 నిబంధన 39 సబ్ ఆర్టికల్ ఏ. నెక్స్ట్ వన్, బిడ్డకు పరిసరాలకు సంబంధించిన పారిశుద్ధ్యము, కుటుంబము, పాఠశాల, సమాజము, సంస్కృతి మొదలైన అంశాలు ఏ పరిసరాల క్రిందికి వస్తాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండ్ 2 జననాంతర పరిసరాలు మరియు జనన పూర్వ పరిసరాల క్రిందికి వస్తాయి. నెక్స్ట్ వన్, ఒక జత సమరూప కవలలు మరియు ఒక సమజాత శిశువు ఒకేసారి జన్మించడాన్ని ఏమంటారు? 42 ఆప్షన్ 2 త్రికవలలు. నెక్స్ట్ వన్, పిల్లలు ఇతరులను అనుసరించడము, ఎత్తు, బరువులు, పెరుగుదల, నిలకడగా ఉండడము ఏ దశలో మనకు ఎక్కువగా కనిపిస్తాయి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ వన్, పియాజే సంజ్ఞానాత్మకత వికాసాన్ని ఎన్ని దశలుగా వర్గీకరించడము జరిగింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 4 రకాలుగా లేదా 4 వర్గాలుగా 4 దశలుగా వర్గీకరించారు. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, అప్పుడే పుట్టిన శిశువు యొక్క బరువు సగటున ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3 3 నుంచి 3.5 కిలోలు ఉంటుంది. నెక్స్ట్ వన్, 3 నుంచి 5 సంవత్సరాల కాలంలో శిశువు పెరుగుదల అభివృద్ధిపై ఏ అంశాలు ఎక్కువగా ప్రభావితం చూపిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 3 1 and 2 పరిసరాలు, అంతేకాకుండా అనువంశికత లక్షణాలు కూడా ప్రభావితము చూపిస్తాయి. నెక్స్ట్ వన్, టెర్మన్ ప్రకారము ప్రజ్ఞాలబ్ధి ఎంత కంటే ఎక్కువ ఉన్నవారికి ప్రతిభావంతులుగా మనము పేర్కొనవచ్చు? ఆన్సర్ 140 కంటే ఎక్కువగా. నెక్స్ట్ వన్, వృత్తిరీత్యా ఉన్న ప్రమాణాలు, సామర్థ్యము ఉన్నత స్థాయి, యోగ్యత ఉన్నత స్థాయి, నిష్పదన సామర్థ్యము ఉన్నవారు ప్రతిభావంతులు అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 మార్లాండ్ అనేటువంటి మానసిక శాస్త్రవేత్త. నెక్స్ట్ వన్, బుద్ధిమాంద్యత గల విద్యార్థులకు కీలక విషయాల్ని అందించేటప్పుడు భౌతికపరమైన మార్గదర్శకత్వాన్ని అందించే ప్రక్రియను ఏమంటారు? 49 ఆప్షన్ 3 సాంకేతీకరణం అనే పేరుతో పిలుస్తారు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో బుద్ధిమాంద్యులకు గల విద్యా సదుపాయాలు ఏవి? 55 ఆప్షన్ 4 పైవన్నీ ఏంటి? ఆశ్రమ పాఠశాలల ద్వారా విద్య నేర్చుకోవడము, మందబుద్ధులకు ప్రత్యేకమైన పాఠశాలల ఏర్పాటు, మామూలు తరగతి గదిలోనే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వంటివి ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 1 గ్రాము కొవ్వు పదార్థాల నుంచి ఎన్ని కిలో క్యాలరీల శక్తి విడుదలవుతుంది? 51 ఆప్షన్ 1 9. ఓకేనా ఫ్రెండ్స్, 9 కిలో క్యాలరీల శక్తి అనేది విడుదలవుతుంది. నెక్స్ట్ వన్, హైపర్ గ్లైసీమియా వ్యాధి ఈ క్రింది వాటిలో దేని వల్ల సంభవిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 కణాలలోకి గ్లూకోజ్ని తరలించే యంత్రాంగము సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరగడం వల్ల ఇది సంభవిస్తుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ పదార్థాలు శరీరంలో నీటి సమతుల్యతను నియంత్రిస్తాయి? 53 ఆప్షన్ 2 ప్రోటీన్స్. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఖనిజ లవణాలలో వేటి రూపంలో లోపం వల్ల టిటానీ అనేటువంటి ఒక వ్యాధి వస్తుంది? 54 ఆప్షన్ 4 కాల్షియం వలన. నెక్స్ట్ వన్, ఆరోగ్యవంతుని రక్తంలో ప్లాస్మాలో ఎంత మోతాదులో కాల్షియం అనేది ఉంటుంది? ఖచ్చితంగా ఉండాలి. 55 ఆప్షన్ 2 9 నుంచి 10 మిల్లీగ్రాములు పర్ 100 mlకి. ఓకేనా, 100 ml ప్లాస్మాలో 9 నుంచి 10 గ్రాముల వరకు కూడా కాల్షియం అనేది ఉండాలి. నెక్స్ట్, ఈ క్రింది ఖనిజ లవణాలలో ఏది దేహంలో శక్తి స్వరూపినిగా పరిగణిస్తారు? 56 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పాస్పరస్. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. మనం త్రాగే నీటిలో ఫ్లోరిన్ ఉండాల్సిన పరిమాణము ఎంత? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 to 2 ppm పార్ట్స్ పర్ మిలియన్గా ఉండవలసి ఉంటుంది. సో ఇవన్నీ కూడా హోమ్ సైన్సెస్ కిందికి వస్తాయి ఫ్రెండ్స్, గమనించాలి. సో ముందుగా చెప్పుకున్నాం కదా, సోషల్ వర్క్ గురించి చెప్పుకున్నాము, చైల్డ్ డెవలప్మెంట్ గురించి ఉంటుంది ఇందులో, అంతేకాకుండా హోమ్ సైన్సెస్ గురించి కూడా ఉంటాయి. ప్రతి టాపిక్ని మనం సిలబస్లో ఏదైతే చూసామో అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్, కణ స్థాయిలో కణత్వచము ద్వారా జరిగే రవాణాకు ఉపయోగపడే మూలకము
ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సోడియం. నెక్స్ట్ వన్, రక్తంలోని ప్లాస్మాలో కాల్షియం సాంద్రతను నియంత్రించే విటమిన్ ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 డి విటమిన్. నెక్స్ట్ వన్, న్యూరో ట్రాన్స్మిటర్ల సంశ్లేషణకు ఉపయోగపడే విటమిన్ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఆస్కార్బిక్ ఆమ్లము. నెక్స్ట్ వన్, స్త్రీలలో అతిగా బహిష్టు ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ లోపం వల్ల కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 కే విటమిన్ లోపం వలన కలుగుతుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో దేనిని యాంటీ స్టెరిలిటీ విటమిన్ అనే పేరుతో పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 టోకోఫెరాల్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ స్థాయి తగ్గడం వల్ల మధుమేహులలో ఇన్సులిన్ స్రవము తగ్గుతుంది? 63 ఆప్షన్ డి విటమిన్ వల్ల. నెక్స్ట్ వన్, నేత్రనాడిని ఆప్టిక్ నర్వ్ ఉద్దీప్తం చేయడంలో పాల్గొనేటువంటి విటమిన్ ఏది? 64 ఆప్షన్ 1 B2 విటమిన్. ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ప్రతిరక్షకాల ఉత్పత్తికి సహకరించేటువంటి విటమిన్ ఏది? 65 ఆప్షన్ 4 సైనకోబాల్విన్ B12. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఏ విటమిన్ హీమోగ్లోబిన్ ఉత్పత్తిలో పాల్గొంటుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. 66ది వచ్చేసి ఆప్షన్ 2 B6 విటమిన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ విటమిన్ లోపం వల్ల పాలిన్యూరైటిస్ అనేటువంటిది లోపము లేదా వ్యాధి కలుగుతుంది? 67 వచ్చేసి ఆప్షన్ 4 థయామిన్ లోపం వలన. బి కాంప్లెక్స్ విటమిన్లో ఒకటైనటువంటి థయామిన్ లోపం వలన. నెక్స్ట్ వన్, ప్రతి 100 గ్రాముల వరిలో ఎంత మోతాదులో క్యాలరీలు మరియు ప్రోటీన్లు అనేవి ఉంటాయి? 68ది ఆప్షన్ 2 345 క్యాలరీలు 6.8 గ్రాముల ప్రోటీన్లు అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో దేనిలో బి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. ఏంటవి? తృణధాన్యాలలో, కాయధాన్యాలలో, పండ్లలో కూడా ఎక్కువగా బి విటమిన్ లభిస్తుంది. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ సంస్థ ఆహార పదార్థాల యొక్క నాణ్యతను నిర్ణయిస్తుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ BIS. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో కూరగాయల్లో ఉండే ఏ పదార్థము కంటి చూపు పెంపొందించడానికి ఉపయోగపడుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ల్యూటిన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో జింకాగో బైలోబాలో ఉండే ఏ పదార్థము జ్ఞాపక శక్తిని పెంపొందించడానికి యాంటీ ఆక్సిడెంట్స్గా ఉపయోగపడుతుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1 and 2. ఒకటి జిన్సినోసైడ్, నెక్స్ట్ జింకగోలైట్ అనేటువంటి రెండు కూడా. నెక్స్ట్, శక్తినిచ్చే ఆహార పదార్థాలకు సంబంధించి క్రింది వాటిలో ఏది సరి అయినది? శక్తినిచ్చే ఆహార పదార్థాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది? 73 ఆప్షన్ 4 పైవన్నీ. ఏంటవి? కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లు ఉన్న ఆహార పదార్థాలు ఈ గ్రూప్కి చెందుతాయి. నెక్స్ట్ వన్, తృణధాన్యాలు, కాయధాన్యాలు, వేళ్ళు, దుంపలు. నెక్స్ట్, కొవ్వులు, నూనెలు మరియు చక్కెర వంటి స్వచ్ఛమైన పిండి పదార్థాలు కూడా శక్తినిచ్చే ఆహార పదార్థాల జాబితాలోకే చేరుతాయి. నెక్స్ట్ వన్, బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల కలుగు ప్రయోజనాలు క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆన్సర్ వచ్చేసి 1 బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల గర్భం దాల్చిన కాలంలో పెరిగినటువంటి బరువు తగ్గుతుంది, గర్భాశయం వేగంగా సాధారణ స్థితికి చేరుతుంది, తల్లిపాలు ఎప్పుడు తాజాగా తగిన ఉష్ణోగ్రతలో ఉంటాయి, తప్పుడు పోషణ అధిక పోషణ వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించవచ్చు, మరియు పిల్లల మానసిక సామర్థ్యాలను గణనీయంగా పెరుగుతుంది. సో 74 వచ్చేసి ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, వృద్ధుల ఆహారపు అలవాట్లలో మార్పులకు సంబంధించి క్రింది వాటిలో సరైన అంశము ఏదిగా మనము చెప్పుకోవచ్చు? 75 ఆప్షన్ 2 మలబద్ధక నివారణకు కొలెస్ట్రాల్ స్థాయిలను తక్కువగా ఉంచుకోవడం కోసం పెద్ద పెగు క్యాన్సర్ నివారణకు పీచు తక్కువగా ఉండే ఆహారము తీసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ వన్, ICMR సూచనల ప్రకారము 7 నుంచి 9 సంవత్సరాల చిన్నపిల్లలకు రోజువారీ ఆహారంలో ఎంత మొత్తంలో ప్రోటీన్లు అనేవి ఖచ్చితంగా అందించాలి? 76 ఆప్షన్ 2 29.5 గ్రాముల ప్రోటీన్స్ అనేవి అందించాలి.
నెక్స్ట్ వన్, ఐసీఎంఆర్ సూచనల ప్రకారము గర్భిణీలకు రోజువారీ ఆహారంలో ఎంత మోతాదులో ఫోలిక్ ఆమ్లం అనేది ఖచ్చితంగా ఉండాలి? 77, ఆప్షన్ 3 500 నానోగ్రామ్స్, మైక్రోగ్రామ్స్ ఫ్రెండ్స్, ఇది మైక్రోగ్రామ్స్. నెక్స్ట్ వన్, స్పెషల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 2 1970-71 మధ్యకాలంలో స్పెషల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం, మూత్రపిండాల వాపు, రక్తమునందు యూరియా ఉండటం వల్ల మూత్రపిండాలు పనిచేయకపోవడం వంటి వ్యాధులతో బాధపడే రోగులకు ఈ విధమైన ఆహారం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ విధమైన ఆహారం ఇస్తారు ఫ్రెండ్స్? మరి ఆప్షన్ 1 తక్కువ మాంసకృతులు గల ఆహారము. నెక్స్ట్ వన్, పోషణను మదింపు చేయడంలో ఈ క్రింది వాటిలో ఏది ఆంథ్రోపోమెట్రిక్ పరీక్ష కాదు? 88ది ఆప్షన్ 2 చర్మం సాధారణంగా ఉందా లేదా పొడిబారిందా అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వన్, 1920 పశ్చిమ భారతదేశంలో మొట్టమొదటగా పూర్వ ప్రాథమిక విద్యా పాఠశాలను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 1 గిజుభాయ్ బదేఖా. నెక్స్ట్ వన్, పిల్లల సమగ్ర వికాసానికి సంబంధించి క్రింది లక్ష్యాలలో మన దేశంలో పూర్వ బాల్య దశ విద్యా కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. 82 ఆప్షన్ 4 అన్నీ కూడా సరైనవే. ఏంటి మరి? పిల్లల్లో శారీరక చలన కండరాలను అభివృద్ధి చేయడము, నెక్స్ట్ పిల్లల్లో సామాజిక భావోద్వేగాలు వికాసం కలుగచేయడము, పిల్లల్లో భాషా అభివృద్ధిని పెంపొందించడం ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ వన్, భారత విద్యా మిషన్ 1964-66 సూచించిన పూర్వ ప్రాథమిక విద్య యొక్క లక్ష్యము ఏంటి? 83 ఆప్షన్ 4 పైవన్నీ. ఏంటవి? పిల్లల్లో భావ ప్రకటనకు సరిపోయే అవకాశాలు కలిగించడము ద్వారా స్వేచ్ఛ, సృజనాత్మకతను పెంపొందించడం, నెక్స్ట్ అనర్గళంగా ఖచ్చితంగా స్పష్టమైన భాషలో తన ఆలోచనలు మనోభావాలు తెలియజేసే సామర్థ్యాలను అభివృద్ధి చేయడము, నెక్స్ట్ కళాత్మక విలువలు తెలుసుకునేటట్లుగా పిల్లలను ప్రోత్సహించడము అన్నీ కూడా సరైన సమాధానాలే. నెక్స్ట్ వన్, సహిత తరగతి నిర్వహణలో టీచర్ పాత్ర క్రింది విధంగా ఖచ్చితంగా ఉండాలి. సో 84 ఆప్షన్ 4 అనేది సరైన సమాధానం. ABCD అన్నీ కూడా సమాధానాలు సరైనవే. 1, పిల్లలందరి అవసరాలు, వారి భాషను, సంస్కృతిని అర్థం చేసుకుని గౌరవించాలి. నెక్స్ట్, ప్రతి ఒక్కరి అవసరాల ప్రకారము అభ్యాసన వాతావరణాన్ని రూపొందించాలి. నెక్స్ట్, పిల్లల్లోని వైవిధ్యతలను గుర్తించి గౌరవించి అవసరమయ్యే పద్ధతులు చేపట్టాలి. నెక్స్ట్, తరగతిలో పిల్లల అందరి ఆసక్తులను తెలుసుకొని ఉండాలి. ఓకేనా? 4th వన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, పూర్వ బాల్య దశ శిశు సంరక్షణ మరియు విద్యలోని అంశాన్ని క్రింది వాటిలో ఏదో గుర్తించండి. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ కూడా సరైనవి. ఏంటో చూద్దాం. 6 నుంచి 8 సంవత్సరాల వయసు పిల్లలకు ప్రాథమిక పాఠశాలల విద్య, శిశు విద్యా పద్ధతులు అవలంబించడము. నెక్స్ట్ వన్, 3 నుంచి 6 సంవత్సరాల వయసు పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాల ఏర్పాటు. నెక్స్ట్ వన్, 0 నుంచి 3 సంవత్సరాలు గల శిశువులకు సంరక్షణ కేంద్రాలలో గృహాలలో ఉద్దీపన కార్యక్రమాల ఏర్పరచడము. నెక్స్ట్ వన్, 3 సంవత్సరాల శిశువు తన మాతృభాషలో ఎన్ని పదాలపై పట్టు సాధించడం అనేది జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 1000 పదాలు. నెక్స్ట్ వన్, పిల్లల్లో క్రీడ సంజ్ఞానాత్మకత జ్ఞానాన్ని పెంపొందిస్తుందని ఎవరు పేర్కొన్నారు? 87 ఆప్షన్ 3 పియాజే. నెక్స్ట్ వన్, పిల్లల్లో రసస్వాదన, సృజనాత్మకత, వ్యక్తీకరణను పెంపొందించే పద్ధతి క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2. ఏంటది? ప్రకృతి సందర్శన, కథలు చెప్పడము, సృజనాత్మకత, సంభాషణలు, కృత్యాలు చేయించడం వంటివి ముఖ్యమైన అంశాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో కనిపించే కొన్ని బాల్యదశ నిర్మాణాలు ఏవి? 89 ఆప్షన్ 3 ABCD అన్నీ కూడా సరైనవి. ఏంటో చూద్దాం. లింగ ప్రతిపాదికన బాల్యదశ నిర్మాణము. నెక్స్ట్ వన్, వినియోగ వస్తువులుగా బాల్యదశ నిర్మాణము. నెక్స్ట్ వన్, సాంప్రదాయ బాల్యదశ నిర్మాణము. నెక్స్ట్ వన్, సాంఘిక ఆర్థిక స్థాయి ఆధారంగా బాల్యదశ నిర్మాణము ముఖ్యంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారము 5 నుంచి 14 సంవత్సరాల వయసు పిల్లలు
ఎన్ని కోట్ల మంది ఉన్నట్లుగా తెలుస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 25.96 కోట్లు. నెక్స్ట్ వన్, ఆనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? 91 ఆప్షన్ 3 వుడ్వర్త్. నెక్స్ట్ వన్, ఐసిడిఎస్ ప్యాకేజీ సదుపాయాలు క్రింది ఏ వయో గ్రూపులకు అందించడం అనేది జరుగుతుంది? 92 ఆప్షన్ 4 పైవన్నీ. ఏంటది? గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు. నెక్స్ట్ వన్, 15 నుంచి 45 వయసు గల మహిళలకు. 11 నుంచి 18 మధ్య వయసు గల కౌమార బాలికలకు. నెక్స్ట్ వన్, పిల్లలు తమ సంరక్షకులు మరియు కుటుంబంలోని సభ్యులు మాట్లాడే ధ్వనులు, పదాల నుంచి అనుకరణ ద్వారా భాష నేర్చుకుంటారు అని ఎవరి అభిప్రాయము? సో 93 ఆప్షన్ 1 స్కిన్నర్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త అభిప్రాయము. నెక్స్ట్ వన్ చూద్దాం. బ్రాకెన్ ఆత్మకథ భావనకు సంబంధించి ఎన్ని ప్రత్యేకమైన రంగాలను సూచించడం అనేది జరిగింది? 94 ఆప్షన్ 2 6. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. మొదటిది ఇలినాయిస్ టెస్ట్ ఆఫ్ సైకో లింగ్విస్టిక్ క్రిక్. నెక్స్ట్ గ్రే ఓరల్ రీడింగ్ లిస్ట్, సైమన్ స్కేల్, రావన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ న్యూట్రియంట్స్. సో ఇందులో సరైన అంశం ఏంటో చూద్దాం. మరి 95ది ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. ఒకటవ దానికి ఏ, ఇలినాయిస్ టెస్ట్ ఆఫ్ సైకో లింగ్విస్టిక్ కిర్క్ అనే శాస్త్రవేత్త. గ్రే ఓరల్ రీడింగ్ టెస్ట్ గ్రై. నెక్స్ట్ సైమన్ స్కేల్ ఎవరు? ఎల్ఎం టర్మన్. నెక్స్ట్ రావన్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ న్యూట్రిసిస్ జే రావెల్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడము జరిగింది. నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. జాతీయ ఆరోగ్య విధానము, జాతీయ మంచినీటి సరఫరా పారిశుద్ధ్య కార్యక్రమాలు, జాతీయ మచూచి నిర్మూలన కార్యక్రమాలు, జాతీయ గాయిటర్ నియంత్రణ కార్యక్రమం. సో ఇందులో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఒకటవది నూతన జాతీయ ఆరోగ్య విధానం 2017, జాతీయ మంచినీటి సరఫరా పారిశుద్ధ్య కార్యక్రమాలు 1954, జాతీయ మశూచి నిర్మూలన కార్యక్రమం 1962. నెక్స్ట్ వన్, జాతీయ గాయిటర్ నియంత్రణ కార్యక్రమం 1962లోనే. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. 97 ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. కలరా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా సెంటర్ కలకత్తాలో ఉంది. ట్యూబర్క్లోసిస్ రీసెర్చ్ సెంటర్ మద్రాసులో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ సిమ్లాలో ఉంది. అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, వెల్లుల్లి వాసన గల క్రిమినాశిని క్రింది వాటిలో ఏది? ఆన్సర్ పెంటయాన్. నెక్స్ట్ వన్, గజ్జిని కలుగచేయు క్రిమి ఏది? గజ్జిని కలుగచేయు క్రిమి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 ఎకారస్. నెక్స్ట్ వన్, సురక్షితమైన త్రాగునీరు గుణములు ఏవి? 100వది ఆప్షన్ 4 పైవన్నీ కూడా. సూక్ష్మజీవులు లేకపోవుట, రంగు రుచి మరియు వాసన లేకుండుట, హానికర రసాయన పదార్థాలము లేకుండుట, ఇవన్నీ కూడా మంచినీటి లేదా త్రాగునీటికి లక్షణాలు. నెక్స్ట్ వన్, డెంగ్యూ వ్యాధి ఏ సూక్ష్మజీవి వల్ల కలుగుతుంది? డెంగ్యూ వ్యాధి ఏ సూక్ష్మజీవి వల్ల కలుగుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వైరస్. నెక్స్ట్ వన్, ప్రతి వ్యక్తి తాను తీసుకునే ఆహార పదార్థాల ద్వారా లభించు నీరు పరిమాణము ఎంత? 102 ఆప్షన్ 4 600 ml. నెక్స్ట్ వన్, నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు దాదాపు ఎంత భాగము ఉంటాయి? 103 ఆప్షన్ 1 50% ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా, 50%. నెక్స్ట్ వన్, శానిటరీ లాట్రిన్లలో అత్యుత్తమమైనది క్రింది వాటిలో ఏది? 104 ఆప్షన్ 3 వాటర్ సీల్ లాట్రిన్ అనేది అత్యుత్తమమైనదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్, నీటి యొక్క మట్టి లేక మలినత్వంను కొలుచు సాధనముకు గల పేరు క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 టర్బిడోమీటర్. నెక్స్ట్ వన్, మురుగు నీటిని ఈ పేరుతో పిలుస్తారు? 106 ఆప్షన్ 1 సల్లేజ్ అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, గాయాల వల్ల వ్యాప్తి చెందు వ్యాధి ఏది? 107 ఆప్షన్ 4 ధనుర్వాతము. నెక్స్ట్ వన్, 1 గ్రాము పిండి పదార్థం నుంచి ఎన్ని క్యాలరీల శక్తి లభిస్తుంది? 108 ఆప్షన్ 2 4. ఓకేనా.
నెక్స్ట్ గ్రామీణ ఆరోగ్య కుటుంబ సంక్షేమ సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 గాంధీగ్రామ్లో ఉంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. 1 or 10, ఆప్షన్ 4 అన్నీ సరైనవి. ఏంటి మరవి? రెడ్ క్రాస్ సంస్థ జెనీవా 1863లో ప్రారంభించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవా 1948లో స్థాపించారు. ఐక్యరాజ్య సమితి శిశు అత్యవసర నిధి న్యూయార్క్ 1946లో ప్రారంభించారు. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక అక్షరాస్యత గల శాతం గల రాష్ట్రం ఏది? అత్యధిక అక్షరాస్యత శాతం ఇక్కడ ఫ్రెండ్స్, ఓకే, శాతం గల రాష్ట్రము ఏది? 111, ఆప్షన్ 1 కేరళ. నెక్స్ట్ వన్, గ్రామీణ అభివృద్ధి కోసము సేవాగ్రాంపై ఎవరు ప్రయోగము చేయడం జరిగింది? 112, ఆప్షన్ 3 గాంధీజీ గారు. నెక్స్ట్ వన్, సముదాయక అభివృద్ధి పథకము ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ 1 1952 అక్టోబర్ 2న. నెక్స్ట్ వన్, పంచాయతీరాజ్ వ్యవస్థ అమలులోకి వచ్చినప్పుడు భారతదేశ ప్రధానమంత్రిగా ఎవరు ఉన్నారు? 114, ఆప్షన్ 3 పివి నరసింహారావు. నెక్స్ట్ వన్, నిబంధన 243G ప్రకారము 11వ షెడ్యూల్లోని ఎన్ని అంశాలపై స్థానిక సంస్థలకు అధికారాలు ఉన్నట్లుగా తెలుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 29. నెక్స్ట్ వన్, జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఏ ప్రాంతంలో ఉంది? జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 హైదరాబాద్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, బేటీ బచావో బేటీ పడావో పథకము ఎవరు ప్రారంభించారు? 117, ఆప్షన్ 1 నరేంద్ర మోదీ. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ధనలక్ష్మి పథకం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 1 and 2. ఏంటవి మరి? బాలబాలికకు ఆర్థిక భద్రత కల్పించడము. నెక్స్ట్, బాలికల శిశు మరణాల రేటు నిర్మూలించడం. 2 కూడా సరైనవి. నెక్స్ట్ వన్, వ్యాధి నిరోధక శక్తిని పెంచే కార్యక్రమం మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమం ద్వారా ఏ వ్యాధికి టీకాలు ఇవ్వడం అనేది జరుగుతుంది? ఆన్సర్ పైవన్నీ. ఏంటవి? పోలియో మరియు డిప్టీరియా, టీబీ, కోరింత దగ్గు, ధనుర్వాతం మరియు హెపటైటిస్ అన్నిటి కూడా టీకాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, మహిళలలో ప్రసూతి మరణాలను తగ్గించేందుకు మరియు గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య భద్రత కల్పించడము ఉద్దేశంతో ఏర్పాటైనటువంటి పథకము క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 వందే మాతరం పథకం. నెక్స్ట్ వన్, మొట్టమొదటగా పంచాయతీరాజ్ వ్యవస్థ ఎక్కడ ప్రవేశపెట్టడము జరిగింది? 121, ఆప్షన్ 3 రాజస్థాన్. నెక్స్ట్ వన్, 1963లో పంచాయతీరాజ్ సంస్థల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి ఏ కమిటీని నియమించడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 4 సంతానం కమిటీ. నెక్స్ట్ వన్, పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క బాధ్యత అని తెలిపే నిబంధన ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 243K. నెక్స్ట్ వన్, నిబంధన 243T ప్రకారము పంచాయతీ వ్యవస్థలోని మొత్తం స్థానాలలో మహిళలకు ఎన్నో వంతు కేటాయించాలని చెప్పేసి పేర్కొంది? 124, ఆప్షన్ 2 1/3%. ఓకేనా ఫ్రెండ్స్, 1/3%. నెక్స్ట్ వన్, ఉజ్వల యోజన పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 125, ఆప్షన్ 1 2016 ఆగస్టు 14న పశ్చిమ బెంగాల్లో ప్రారంభించడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ ప్రపంచ ఆకలి సూచి 2017 నివేదిక ప్రకారము భారతదేశం యొక్క స్థానము ఎంతగా ఉంది? 126, ఆప్షన్ 4 100 స్థానము. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో కనీసము 183 రోజులు ఉత్పాదక పనిలో నిమగ్నమయ్యే అట్టి వ్యక్తిని ఏమంటారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 1 and 2 ప్రధాన కార్మికుడు, ముఖ్య కార్మికుడు పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ వలసల సంస్థ 2017 నివేదిక ప్రకారము ప్రపంచంలో ఎక్కువ మంది ఏ దేశానికి ఎక్కువగా వలస వెళ్ళడానికి ప్రాధాన్యతమిస్తున్నారు అని చెప్పేసి తెలుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 అమెరికా. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ సైకో అనలిస్ట్ ప్రకారము ఒక విధమైన పాక్షిక ఆత్మహత్య మదిర వ్యాసనం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? 129, ఆప్షన్ 1 KA
మొనింజర్. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తి ఏ కులానికి చెందుతాడు అనేది ఈ క్రింది ఏది నిర్ణయిస్తుంది? ఒక వ్యక్తి ఏ కులానికి చెందుతాడు అని చెప్పేసి ఏది నిర్ణయిస్తుంది? 130 ఆప్షన్ 3 పుట్టుక. నెక్స్ట్ వన్, హిందూ వితంతు పునర్వివాహ చట్టము ఏ సంవత్సరంలో చేయబడింది? 131 ఆప్షన్ 2 1856లో. నెక్స్ట్ వన్, ముస్లిం వివాహంలో విడాకుల సమయంలో వరుడు వధువుకు చెల్లించవలసిన మొత్తాన్ని ఏమంటారు? 132 ఆప్షన్ 3 మెహర్ అనే పేరుతో పిలుస్తారు ఫ్రెండ్స్, మెహర్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వన్, భారత ఆర్థిక వ్యవస్థ గాజు తెర ఆర్థిక వ్యవస్థగా పేర్కొనబడిన వారు క్రింది వారిలో ఎవరు? 133 ఆప్షన్ 2 గౌతమ్ మధుర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో పేదరికంకు గల కారణాలను గుర్తించండి. 134 ఆప్షన్ 4 పైవన్నీ ఏంటవి? నిరక్షరాస్యత, నిరుద్యోగిత, ఆదాయ అసమానతలను కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఎన్ఎస్ఎస్ఓ వారి 68వ రౌండ్ 2011-12 ప్రకారము పారిశ్రామిక రంగంలో పనిచేసే వారి శాతము ఏ విధంగా ఉంది? 135 ఆప్షన్ 3 24.4%. నెక్స్ట్ వన్, నిరుద్యోగిత వలన ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావము ఏ విధంగా ఉంటుంది? 136 ఆప్షన్ 4 పైవన్నీ ఏంటవి? మానవ వనరుల నష్టము, పేదరికాన్ని పెంచుట, పారిశ్రామిక లేదా శ్రామిక దోపిడీ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, జాతీయ గ్రామీణ ఉపాధి కల్పన పథకము ఈ క్రింది ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 137 ఆప్షన్ 4 1980. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో స్వయం ఉపాధి పథకాలను గుర్తించండి. 134 ఆప్షన్ 4 పైవన్నీ ఐఆర్డిపి, ట్రైసిమ్, డ్వాక్రా అన్ని కూడా ఉపాధి హామీ స్వయం ఉపాధి పథకాలకు సంబంధించినవి. నెక్స్ట్ వన్, ఒక సంవత్సరంలో ఒక నిర్ణీత ప్రాంతానికి వలస వచ్చి వారిని అక్కడి నుంచి మరొక స్థలానికి వలసకు వెళ్ళిన వారిని కలిపిన మొత్తాన్ని ఏమంటారు? 139 ఆప్షన్ 1 స్థూల వలస. నెక్స్ట్ వన్, కనీస వేతన చట్టము క్రింది ఏ సంవత్సరంలో చేశారు? 140 ఆప్షన్ 2 1948లో. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, వ్యక్తుల సమూహాల సమస్యలను పరిష్కరించడానికి సమాజ శాస్త్రాన్ని అనువర్తింపజేయడమే సోషల్ వర్క్ అంటాం. సో దీన్ని దృష్టిలో చేస్తే దీన్ని దృష్టితో చూస్తే ఒక ప్రత్యేక వృత్తిపరంగా పరిగణించబడుతుందని నిర్వచించిన వారు ఎవరు? 141 ఆప్షన్ 1 విలియం టి స్కోట్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, కమ్యూనికేషన్ అంటే సమాచారాన్ని పంపించడము, ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య పరస్పర అవగాహన ఏర్పడటము అని పేర్కొన్నవారు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 కేత డేవిస్. నెక్స్ట్ వన్, ఆధునిక సాంఘిక సేవా పద్ధతికి ఇంగ్లాండ్లో మొదటి బీజం వేసినటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 థామస్ చాల్మర్స్. నెక్స్ట్ వన్, మేరీ రిచ్మండ్ అనే సామాజిక కార్యకర్త మొట్టమొదటిసారిగా సోషల్ యాక్షన్ అనే పదాన్ని ఏ సంవత్సరంలో వాడడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 1922లో వాడడం జరిగింది. నెక్స్ట్ వన్, భారత సంఘ సంస్కర్తల పితామహుడు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ వన్, ది మ్యాథమెటికల్ థియరీ ఆఫ్ కమ్యూనికేషన్ పేరుతో షహనాన్ వారెన్ వేవర్లు రచించిన పుస్తకము ఏ సంవత్సరంలో విడుదలైంది? 146 ఆప్షన్ 4 1949లో. నెక్స్ట్ వన్, యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ స్థాపకుడు క్రింది వారిలో ఎవరు? 147 ఆప్షన్ 1 జార్జ్ విలియమ్స్. నెక్స్ట్ వన్, అమెరికా మేరీ రిచ్మండ్ రాసిన ఏ గ్రంథం ద్వారా సాంఘిక వ్యక్తి సేవా పద్ధతికి గుర్తింపు లభించింది? ఏంటి ఫ్రెండ్స్ అది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సోషల్ వర్క్కు ఇది బైబుల్ లాగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. 148 ఆప్షన్ 3 సోషల్ డయాగ్నోసిస్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, డే కేర్ సెంటర్ ఎవరికి సంబంధించింది? డే కేర్ సెంటర్ 149 ఆప్షన్ 2 2 నుంచి 5 ఏళ్ల వయసు మధ్య ఉన్న పిల్లల కోసము ఏర్పాటు చేయడము జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ వన్, నేషనల్ సర్వీస్ స్కీమ్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? ఎన్ఎస్ఎస్ 150 ఆప్షన్ 1 1969లో ప్రారంభించారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఈ యొక్క మోడల్ పేపర్ 2ని కంప్లీట్ చేయడము జరిగింది ఫ్రెండ్స్.
ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1. ఇందులో చాలా అంశాలు చర్చించాం. సోషల్ వర్క్కి సంబంధించి కావచ్చు, చైల్డ్ అండ్ డెవలప్మెంట్ గురించి కావచ్చు, జనరల్ సైన్స్ గురించి కావచ్చు, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క టాపిక్ని మనము ఈ యొక్క 150 క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మరొక మోడల్ పేపర్తో మనము నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది వారికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇలాంటి మోడల్ పేపర్స్ యూట్యూబ్లో కూడా ఎక్కడ లేవు ఫ్రెండ్స్. ఓకేనా? సో మీకోసం అని చెప్పేసి ప్రత్యేకంగా వీటిని అందించడము జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా క్లాసెస్ మొదటిసారి వింటున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.